వంకాయ అనేది పోషకాలతో నిండిన రుచికరమైన కూరగాయ. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే వైద్యుడు పాల్ రబ్సన్ మేధి ప్రకారం కొన్ని నిర్దిష్ట రోగాలు ఉన్న వారికి వంకాయ హానికరం కావచ్చు. వంకాయలో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలకు కారణం కావచ్చు. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలున్న వ్యక్తులు వంకాయ తినడాన్ని పరిమితం చేసుకోవాలి. కొందరికి వంకాయ పట్ల అలర్జీ ఉంటుండొచ్చు. వారు వంకాయ తింటే దగ్గు, శరీర బలహీనత లేదా చర్మంపై ఎర్రని మచ్చలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వంకాయ తినడం మానేయాలి. మరికొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న రోగులు వంకాయ తింటే వ్యాధి లక్షణాలు పెరగొచ్చు. అలాంటి రోగులు వంకాయ తినకుండా ఉండాలి. వంకాయలో ఉండే సొలెనిన్ అనే పదార్థం కొంతమంది వ్యక్తులలో రక్తపోటు పెరగడానికి, గుండె పనితీరుపై ప్రభావం చూపొచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు కోసం మందులు తీసుకుంటున్న వారు వంకాయ ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. కొందరిలో వంకాయ మైగ్రేన్ సమస్యలను పెంచొచ్చు. దీనికి కారణం వంకాయలో ఉండే థైరామిన్ అనే పదార్థం. ఇది తలనొప్పి, మైగ్రేన్ సమస్యలకు దారి తీస్తుంది. ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. మరిన్ని మెరుగైన సలహాలు, సూచనల కొరకు వైద్యులను, నిపుణులను సంప్రదించండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.